అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ కాలీఫ్లవర్ పచ్చడండి. ముందుగా ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాను. దీనిలో కొంత భాగం ఈరోజు పచ్చడి చేస్తున్నానండి. అంటే ఇది నిలవ పచ్చడికి 2 months దాకా ఉంటుంది. కాకపోతే ఫంక్షన్లలో, పెళ్ళిళ్ళలో వాటిలో భోజనాల్లో పెడతారు కదా, అలా చేస్తున్నాను. మనకి రెడీమేడ్గా ఒక వారం రోజులు ఉంటే సరిపోతుందని నేను చిన్న ముక్క తీసుకున్నాను దానిలోది. ఇలా బయట అయితే ఇంకా కొంచెం పెద్దగా చేస్తారండి. మనం ఇంట్లో కాబట్టి చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు కడిగి ఒక గంట సేపు ఎండలో ఆరబెట్టాలండి. చాలా నీట్గా చూసుకోవాలి, లేదంటే కనుక చిన్నగా పురుగులు ఉంటాయి. కానీ ఇది ఫ్రెష్దేనండి. దీన్ని కడిగి ఎండలో ఒక గంట సేపు తర్వాత దీన్ని ఇప్పుడు పచ్చడిని కలుపుకోవాలండి. ఈరోజు వీడియో చేయడానికి చాలా టైం లేట్ అయ్యిందండి వాయిస్ ఓవర్ ఇవ్వటానికి. వీడియో అయితే చేస్తాను కానీ ఇలా బౌల్లోకి వేసుకున్నాను. ఆ తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి. దీనిలో ముందుగా 1 స్పూను ఆవపిండి వేసుకున్నానండి. నేను తీసుకున్నది 1 కప్పు కొలతేను. తర్వాత 1/2 స్పూను మెంతిపిండి వేసుకోవాలండి. 1/2 స్పూన్ కూడా అవసరం లేదు, అది చిన్న స్పూనేను చూపించేది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. తర్వాత దీనిలో 5 వెల్లుల్లి రెబ్బలు ఆవపిండి పట్టిన తర్వాత మిక్సీలో వేసానండి, కొంచెం కచ్చా పచ్చాగా. ఇది వెల్లుల్లి వేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత సాల్ట్ వేసుకోవాలండి తగినంత. మనం సరిపడా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేయకూడదు. నేనైతే 1.5 స్పూన్ వేసాను. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసానండి. ఇది చిన్నగా కోసుకుంటే బాగుంటాయండి. దీనిలో 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. మొత్తం కూడా దీనికి సరిపడా 2 స్పూన్లు అయితే సరిపోతుందండి కారం. ఇవన్నీ కూడా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా వేసినవి మిక్స్ చేసుకోవాలండి. ఈరోజు మా ఇళ్ళ దగ్గర గోడ కట్టే పనులు ఉండటం మూలంగా ఈ కొక్లేన్ తోటి గోడలు అవి పడేస్తున్నారండి. ఇది ఆ సౌండ్కి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోయాను. ఇప్పుడు తర్వాత దీనికి సరిపడా ఆయిల్ అండి. ఈ తాలింపులో 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, కాస్త మినపప్పు, ఆవాలు వేసుకున్నానండి. పసుపు, కొంచెం ఇంగువ కూడాను. నేను అన్నీ కూడా రెడీ చేసి మొత్తం కూడా కలుపుతున్నాను. వీటిని ఇలా కలుపుకోవాలండి. మనం ఆయిల్ సాలకపోతే కనుక 2వ రోజు తెలుస్తుంది. నేను ఈరోజు చేసింది ఈరోజే పెడుతున్నాను వీడియో. తర్వాత దీనిలోకి అన్నీ కలిపిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలండి. మనం 1 కప్పు దీనికి 2 నిమ్మకాయలు పడుతుందండి. దీనిలో లాస్ట్కి ఇప్పుడు నిమ్మరసం పిండుకోవాలి. ఇలా పిండిన తర్వాత అప్పుడు కలర్ చక్కగా వస్తుందండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. అప్పుడప్పుడు కొంచెం ఇప్పుడు ఈ సీజన్లో కాలీఫ్లవర్లు దొరుకుతాయి కదండి, ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇది మే నెల అటు కూడా అప్పుడు తక్కువ, ఇప్పుడైతే బాగా సీజన్ అండి కాలీఫ్లవర్లు దొరికేవి. కాలీఫ్లవర్తో కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. కాలీఫ్లవర్ 65 అలా కూడా చేసుకోవచ్చు. పచ్చడి టమాటాతోటి దీంతో చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఇలా అయిపోయిందండి. నూనె అంటే ఇప్పుడు పైకి కనిపించదు. ఈ ఫంక్షన్లలో అయితే రేపు పొద్దున్న ఫంక్షన్ అయితే కనుక సాయంత్రమే కలిపి పెడతారు. రాత్రి ఫంక్షన్కి అయితే పొద్దున పూటలో కలిపి ఉంచుతారండి, అప్పుడు ఆయిల్ బయటకు వస్తుంది. కాలీఫ్లవర్ పచ్చడి అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.